ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే పోనీ వీళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఈ 67 స్థానాలు ఏది మనకు దక్కాల్సిందే మనకు దక్కలేదు. కానీ 69 స్థానాలు 69 స్థానాలలో 10% లేని జనాభా వచ్చి కూర్చున్నారు ఆడ. కారణం ఏంది? ఇక్కడ ఈ తమిళనాడులో ఉన్నటువంటి బీసీలు కానీ కర్ణాటకలో ఉన్నటువంటి బీసీలు కానీ వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర రేవంత్ రెడ్డి గారు మీకు 42% ఇస్తా 42% ఇస్తే ఈ తేతే అంటారు కదా, అక్కడ జనం అట్లా అన్నారు, నువ్వు మాకు ఇచ్చేది ఏంది నీదెంతలో నువ్వు తీసుకొని పక్కా జరగంటారు అన్నట్టు. అందుకోసం అక్కడ ఆ ప్రాతినిధ్యం ఉంది, ఇక్కడ ఈ ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విపరీతంగా దెబ్బతిన్నాయి బీసీల విషయంలో. బీసీలకు భారతదేశంలోనే అత్యంత అన్యాయం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ అగ్రకులాలు ఈ తెలంగాణ ఏపీలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కనీసం ఇంకా ఏపీలోనన్నా 26% వచ్చింది, తెలంగాణలోనైతే 100కి 40 సీట్లు బీసీలై దొంగతనంగా ఎత్తుకపోయి కూర్చున్నారు వాటిలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎందుకు అత్యవసరంగా మేలుకోవాలంటే ఈ లెక్క ప్రకారం అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు, తమిళనాడులో బీసీ పాపులేషన్ 68% ఉంటే ఎమ్మెల్యేలు 83% ఉన్నారు. కర్ణాటకలో పాపులేషన్ 60% ఉంటే ఎమ్మెల్యేలు 69% ఉన్నారు. కేరళలో 45 ఉంటే 41% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 55 ఉంటే 29 ఉన్నారు. ఇక 55% తెలంగాణలో ఉంటే 16% కూడా బీసీ ఎమ్మెల్యేలు లేరు. దీనికి కారణం ఎవరు అంటే ఆలోచన విధానం. ఇక్కడ ప్రజలేమో ఇక్కడి ప్రజలకేమో ఓసీలు ఇష్టం అంటారు, అక్కడనేమో ఓసీ ప్రజలకే బీసీలు మీకు ఇది ఇస్తామని చెప్తారు. 5గురే తమిళనాడు అసెంబ్లీలో 5గురే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, 5గురే కేవలం. మొత్తం 195 మంది బీసీ ఎమ్మెల్యేలు, 195 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఆడొక్కాయన 5. ఆ 5 కూడా ఎట్లా బీసీలు ఎవ్వరు లేరు అనుకుంటే అప్పుడు ఇస్తారు ఈ 5, అంతే. లేకపోతే ఛాన్సే లేదు.